నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సిట్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. దాదాపు 4 గంటలుగా సిట్ అధికారులు ప్రణీత్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసంపైనే మరోసారి ప్రణీత్ రావు స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఇటీవల ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ని సిట్ పోల్చి చూస్తోంది. ప్రభాకర్ రావు చెప్పిన విషయాలపై ప్రణీత్ రావుని మళ్లీ ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఎస్ఓటీ టీంలో ప్రణీత్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పై రేపు ప్రభాకర్ రావుని విచారించనుంది సిట్. ముఖ్యంగా జడ్జిల కాల్ లిస్ట్ తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందన్న దాని మీదే సిట్ ఇప్పుడు ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ వరుసగా విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలపై ప్రణీత్ రావుని విచారిస్తోంది. వెంటనే రేపు ప్రభాకర్ రావుని విచారణకు పిలవడం కూడా ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. రేపు ప్రభాకర్ రావుని ఏం అడగబోతున్నారు, ఏం ఆరా తీయబోతున్నారు అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్, మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఇది ఒక కీలక మలుపుగా అనుకోవాలా? ఓవరాల్ గా ఏం చెప్పబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అసలు ఏం జరగబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి బయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి మరో నిందితుడు ప్రణీత్ రావు. ఈయన ఆపరేషన్ టీంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఆపరేషన్స్ అన్ని స్వయంగా పర్యవేక్షించాడు ప్రణీత్ రావు. అదే స్టేట్మెంట్ని గతంలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బెయిల్పై ఆయన విడుదలై బయట ఉంటున్నాడు. అతనికి సంబంధించిన స్టేట్మెంట్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ రికార్డ్ చేస్తుంది. ప్రభాకర్ రావుని 2 రోజుల పాటు విచారించిన సమయంలో కూడా ఆయనని పిలిచి ప్రభాకర్ రావు చెప్పే సమాధానాలకు ప్రణీత్ రావు నుంచి మరికొన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రావు తెలియదు అంటూ స్మార్ట్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి ప్రశ్నించినప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నాడు. అదే విషయంపైన ఇప్పుడు ప్రణీత్ రావుని చాలా కీలకమైన విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జడ్జిలకు సంబంధించిన కాల్ లిస్ట్ని తీసి వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వారికి సంబంధించిన సమాచారం సేకరించింది. ఎందుకని సేకరించారు? ప్రభాకర్ రావు జడ్జిల ఫోన్లు నేను ట్యాపింగ్ చేయలేదు, ఆ కాల్ లిస్ట్ తీసి ఉంటారు, కానీ అది కూడా తప్పే అని చెప్పేసి స్వయంగా సిట్ ముందర చెప్పాడు. కాబట్టి అది ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు? ప్రభాకర్ రావు చెప్పలేదు అంటున్నాడు. కాబట్టి ఆయన అబ్జర్వేషన్లో కూడా జడ్జిలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ కాలేదని ఆయన సమాధానం ఇచ్చాడు. కాబట్టి మీకు ఇంకెవరు ఆదేశాలు ఇచ్చారు, జడ్జిల కాల్ లిస్ట్ తీయమని మీకు సమాచారం ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు ప్రణీత్ రావుని ప్రశ్నిస్తున్నారు. ఉదయం రమ్మని చెప్పినప్పటికీ ఆయన లంచ్ తర్వాత సిట్ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఆయనని విచారిస్తున్నారు. అయితే ప్రణీత్ రావు పాత్ర ఈ కేసులో ఓవరాల్గా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఎస్ఓటీ టీంని లీడ్ చేసిందే ప్రణీత్ రావు. ఎస్ఓటీ ఆపరేషన్లలో ఎక్కడెక్కడ ఏమేమి చేశారనే దానికి సంబంధించి ఇప్పటికే సిట్ గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావుని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా మళ్ళీ ప్రణీత్ రావుని ప్రశ్నించి ఆ సమాధానాలతో రేపు ప్రభాకర్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు సిట్ ముందు హాజరు కావడం జరిగింది. రేపు మరోసారి 3వసారి ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు. అయితే ఈ కేసులో ప్రభాకర్ రావు వస్తేనే చిక్కుముడి వీడే అవకాశం ఉందని భావించిన పోలీసులకు ఆ దిశగానే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఇన్ని రోజుల పాటు కింది స్థాయి అధికారుల విచారణ జరిగింది. సాక్ష్యాలు సేకరించడం, ఆధారాలు సేకరించడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంటు చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఎస్ఐబిలో పనిచేసిన అనుభవం ఉంది. వివిధ స్థాయిలో ఆయన పనిచేశాడు. చివరి స్థాయిగా రిటైర్డ్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఆయనకి ఓఎస్డీగా మళ్ళీ అక్కడే నియమించడం జరిగింది. ఆయన ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్లు అన్నీ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 2వ విడత ఎలక్షన్ల తర్వాత మళ్ళీ 3వ విడత ఎలక్షన్లకు సంబంధించి కూడా, ఎందుకంటే ఉప ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వినియోగించి చాలా వందల మంది ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులకు డబ్బులు పంపిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ పేర్లతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ గుర్తించడం జరిగింది. రైట్ సురేష్, మొత్తానికి దాదాపు 4 గంటల పైన ఇప్పుడు ప్రణీత్ రావుని ప్రశ్నిస్తున్నారు. రేపు ప్రభాకర్ రావుని పిలవబోతున్నారు. దీంతో మొత్తం ఎపిసోడ్ అంతా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. అసలు ఎవరు దీనికి బాధ్యులన్న దానిపైన ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు?